దగ్గర సార్ మీరు తొందరగా మాతో దండలు మార్పిచ్చేస్తే. ఎస్ మెనీ మెనీ హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్పారా జీవి గారు? అది మన వెడ్డింగ్ ఫార్మాట్లో జీవి గారని మా పిన్ని వల్ల బాబాయ్ వల్ల నువ్వు మళ్ళీ ఎప్పుడు కలవలే, నువ్వు ఓ 2 hours ఉండి వెళ్ళిపోతారు. నేను జీవి గారి గురించి ఒక మాట చెప్పాలి. నేను ఇంజనీరింగ్ కాలేజ్ చదువుకున్న టైంలో సినిమా హీరో అవుదామనుకున్న టైంలో సినిమా ఇండస్ట్రీకి ఒక కాంటాక్ట్ అంటూ ఏముండేది కాదు. సో ఐడల్ బ్రెయిన్లో ఆర్టికల్స్ చదువుతూ ఎక్కడన్నా కాస్టింగ్ కాల్ పడుతుందా అని చూసుకునే వాళ్ళం. సో థ్యాంక్ యూ సో మచ్. ఆ టైంలో న్యూ కమర్స్కి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీరు ఏదో గిఫ్ట్ తెచ్చినట్టున్నారు. ఎస్ ఏదంటే ఒకసారి ముందు చదివించండి, దాని తర్వాత దానిలో ఉన్నది చూద్దాం. మనం చదివించాలా అంటే మొట్టమొదటిసారిగా గిఫ్ట్ అప్పటికప్పుడే ఓపెన్ చేసి చూడబడుతుంది అనమాట. కవర్లో ఏముంది అనేది. ఏది ఇవ్వండి. 110 ఉన్నాయా? ఒక ఫోటో కోసం ఒక ఫోటో సార్ మీరు పట్టుకోండి, ఇలా కాకుండా. జీవి గారు ఇప్పుడు ఏంటి అందులో ఏముంది ఒకసారి? థ్యాంక్ యూ సో మచ్. రాజుగారు జీవి గారు చాలా పెద్ద ఆయన కదా, అందులో ఏముందో చూడాలని ఉంది నాకు. ఒకసారి ఓకే సో ఒక నిమిషం మీ ముందే ఓపెన్ చేసేస్తున్నా సార్. మీరేమనుకోవద్దు. మీరే ఓకే. జీవి గారు ఏదో క్వశ్చన్ రాసుకొని వచ్చారు, దీనిలో మీరే చదవండి. మళ్ళీ నేను మ్యానిపులేట్ చేశానంట. ప్రశ్న ఇక్కడ కూడా ప్రశ్నలా అండి? నేను ఇంకా 4-5 లక్షలు ఏమైనా పెట్టారేమో అనుకున్నాను కవర్లో. భీమవరంలో చేసిన చిలిపి పనులు. యాక్చువల్లీ మీరు ఇప్పుడు భీమవరంలో చిలిపి పనులు అంటారు. అక్కడ యాక్చువల్గా మేము భీమవరంలో ఎండల్లో షూట్ చేస్తుంటే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కానీ ఈ షూటింగ్ టైం అయిపోతుందని ఫోన్ చేయడం, జనరేటర్ 6 వరకే ఉందని చెప్పడం, లైట్ పోతుందని మా కెమెరామెన్ తిట్టడం, తొందరగా మేము స్కెడ్యూల్లో ఉన్నది ఫినిష్ చేసుకోవాలని అనుకోవడం. సో మీకు చూడడానికి భీమవరం బాల్మా ఇదంతా నాటినెస్ ఉంటుంది, కానీ దాని వెనకాల నిజంగా ఏది చెప్పాలంటే చాలా చాలా ఎండల్లో స్వెట్లో ఆ టెన్షన్లో పనిచేసి ఒకరినొకరు తిట్టుకోవడం అదే ఉంటుంది తప్ప ఇది కనిపించే కలర్స్ ఏమి ఉండవు. సో మీకు స్క్రీన్ మీద కనిపించేది చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, బట్ బిహైండ్ ద సీన్ మాది చాలా బోరింగ్ అండ్ చాలా చాలా సీరియస్ వర్క్ డే జరుగుతుంది. ఇంకా సెకండ్ పార్ట్ కూడా ఉందా చిలిపి పనులది? ఏంటి మీనాక్షికి అంటే అక్కడ చిలిపి పనులు కాదు, అన్ని చెమట పనులే ఉన్నాయి అన్నారు. చెమట వచ్చి పని చేశాను అన్నారు ఆయన ఇప్పుడే. సో ఇప్పుడు ఇది మీనాక్షి గారికి. టు సెలబ్రేట్ ద ఫిల్మ్స్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ఫెస్టివల్స్ అంటే ఫ్యామిలీ సినిమా ఈజ్ ఫ్యామిలీ. సో ఇది ఒకటి కలిపి దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ టైం టు కమ్. అందుకే ఐ ఆల్వేస్ ట్రై అండ్ కమ్ ఫర్ ఫ్యామిలీ. కానీ ఇది కోఇన్సిడెన్సే, మేర్ కోఇన్సిడెన్స్. నిజంగా వెన్ ఐ సైన్ ద ఫిల్మ్ ఐ హ్యావ్ నో ఐడియా వెన్ దే ఆర్ గోయింగ్ టు రిలీజ్, ఎక్సెప్ట్ సంక్రాంతికి వస్తున్నాం, ఎందుకంటే టైటిల్లోనే ఉంది సంక్రాంతికి వస్తున్నాం. కానీ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐఎమ్ వెరీ లక్కీ అండ్ గ్రేట్ఫుల్. అంటే దట్స్ ఇట్. జీవి గారు తెలుగు సినిమా అంటేనే ఆడియన్స్కి పండగ. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మూర్తి గారు దీవిస్తే భీమవరం బాల్మా స్టెప్ మ్యూజిక్